చూస్తున్నారు కదా, మరి కళ్ళం ఒక పక్క కట్టలు కడుతున్నారు. సురేష్ మరి రెండో కళ్ళం తొక్కుతున్నాడు. వీళ్ళ శ్రమ చూస్తుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది, స్త్రీలు పురుషులు. అయితే ఈ ట్రాక్టర్ డ్రైవింగ్ మొత్తం మీద ఇనిమెడలో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, సురేష్ అనేవాడు, మందపాటి సురేష్, ట్రాక్టర్ రివర్స్ కానీ ట్రాక్టర్ తోలకం కానీ వీడికి సాటి మరొకడు లేడని చెప్పడంలో ఘంటాపదంగా చెప్పవచ్చు. నేనైతే చెప్తాను గుండెల మీద చేసుకుని. అలాంటి ఎక్స్పర్ట్ అన్నమాట. ఎంత చిన్న గొంతులోనైనా కిలోమీటరైనా రివర్స్ చేయగలడు. అలాంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి డ్రైవరు. మరి ఇలాంటి డ్రైవర్లకు మరి ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకాలు అందించాలి. వేల కోట్లు కుంభకోణాలు చేసే ఆదాము బోదాని లాంటి వాళ్ళకి మరి వాళ్ళకి బ్యాంకులో లోన్లు ఇస్తారు, కానీ కష్టపడి పని చేసుకునే వాళ్ళకి అన్ని నిబంధనలు అడుగుతారు. వాళ్ళని నానా గడ్డి తినిపిస్తారు వాళ్ళకి. మరి ఇలాంటి వాళ్ళకి బ్యాంకులో లోన్లు కానీ ప్రోత్సాహకాలు కానీ ప్రభుత్వాల పరంగా ఉపాధి కల్పించి ఇంప్లిమెంట్స్ ఇవ్వాలి వీళ్ళకి. చూస్తున్నా ప్రశాంతంగా మరి గొర్రెలు కూడా మేస్తాను. ఈ చెలు గోతలు తెచ్చాను. శ్రమ చేస్తున్నటువంటి కార్మికులారా, మీకోసం ఒక చిన్న పాట. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. మంచి పాట జ్ఞాపకం వచ్చింది. వీళ్ళ శ్రమను గుర్తించి ప్రొక్లైన్లు కానీ ట్రాక్టర్లు కానీ ఇలాంటివి మాత్రం సబ్సిడీలు రైతు కూలీలకు ఇవ్వాలి. మరి పని చేసుకుని తరతరాల నుంచి బ్రతుకుతున్నారు కాబట్టి వీరిని మనం మంచిగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కార్మికులకు జై, కార్మికులకే జై, కార్మికు జై. ఉంటా మరి. ధన్యవాదాలు.